మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గంగారం మండల కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో మాట్లాడుతూ మహిళల ఆధార్ కార్డులు, జర్నలిస్టు పాసులను అనుమతిస్తూ ఆర్టీసీలో 50% రాయితీ ఉన్న వికలాంగుల పాసులను నిరాకరించడం వికలాంగులపై వివక్షేనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని, అడుగడుగునా వికలాంగుల సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ వివక్షను ఖండిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల సమాజం తగిన గుణపాఠం చెబుతుందని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయరబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కండక్టర్ గారు నమస్కారం అండి. కండక్టర్ గారు, మాకు మేడారం జాతర వికలాంగులకి పిఎస్సి రాయితీ ఉందండి. ఎందుకంటే సార్ జర్నలిస్టులకు వాళ్ళందరికీ ఉన్నాక పిఎస్సి వాళ్ళకి లేదా? వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఫీడ్ చేయలేదు, సిస్టంలో ఫీడ్ చేయలేదు సార్. మహిళలకు ఫ్రీ ఉన్నదా ఆధార్ కార్డు? మహిళలకు ఫ్రీ, ఆధార్ కార్డు ఫ్రీ సార్. మరి మహిళలకు ఉండి మా వికలాంగులు లేకపోవడం ఏం సార్? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మాకు 50% రాయితీ ఉంది సార్. మాకు అది తెలియదు. అంటే ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది మీకు వికలాంగులకు ఇవ్వద్దు ఫ్రీ అని, ఓకేనా సార్? మరి ఎట్లా సార్? అంతేనా సార్? మరి మాకు ఎందుకు సార్ మేడారం జాతరలో మాకు 50% ఎందుకు వర్తించట్లేదు సార్? మీరు తెలుసుకోవాలి సార్. కండక్టర్ గారు నమస్కారం అండి. కండక్టర్ గారు, మాకు మేడారం జాతర వికలాంగులకి పిఎస్సి రాయితీ ఉందండి. ఎందుకంటే సార్ జర్నలిస్టులకు వాళ్ళందరికీ ఉన్నాక పిఎస్సి వాళ్ళకి లేదా? వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఫీడ్ చేయలేదు, సిస్టంలో ఫీడ్ చేయలేదు సార్. మహిళలకు ఫ్రీ ఉన్నదా ఆధార్ కార్డు? మహిళలకు ఫ్రీ, ఆధార్ కార్డు ఫ్రీ సార్. మరి మహిళలకు ఉండి మా వికలాంగులు లేకపోవడం ఏం సార్? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మాకు 50% రాయితీ ఉంది సార్. మాకు అది తెలియదు. అంటే ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది మీకు వికలాంగులకు ఇవ్వద్దు ఫ్రీ అని, ఓకేనా సార్? మరి ఎట్లా సార్? అంతేనా సార్? మరి మాకు ఎందుకు సార్ మేడారం జాతరలో మాకు 50% ఎందుకు వర్తించట్లేదు సార్? మీరు తెలుసుకోవాలి సార్. సీఎం గారు ఎవరైనా ఎట్ట ఉద్యోగాలు ఉంటాడో చూస్తా నేను. వికలాంగులకి ఫ్రీ లేకుండా వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తుండ్రు?